గర్భం వచ్చిన తర్వాత కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. వాటిలో నార్మల్ సిమ్టమ్స్ ఏంటి, అబ్నార్మల్ సిమ్టమ్స్ ఏంటి, ఇవి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అయిన తర్వాత లేడీస్లో ఫస్ట్ వచ్చే చేంజెస్ ఏంటంటే మిస్డ్ పీరియడ్ అనేది ఆగిపోతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది వస్తుంది అనమాట. ఈ తర్వాత మన ప్రెగ్నెన్సీలో ఫీల్ అయ్యే చేంజెస్ ఏంటంటే బ్రెస్ట్ టెండర్నెస్, అంటే బ్రెస్ట్ అనేది బరువు ఎక్కుతుంది, కొంతమందికి నొప్పిగా కూడా ఉంటుంది. దట్ ఈస్ ప్రెటీ కామన్. సెకండ్ థింగ్, యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి రావడం. మనం గంటకి యూరిన్కి వెళ్తున్నాం అంటే అది కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీలో నార్మల్ సిమ్టమ్గానే కన్సిడర్ చేస్తాము. అండ్ మైల్డ్ పెయిన్, కొంచెం లాగినట్టు ఉంటుంది, కాళ్ళు లాగేసినట్టు ఉంటాయి. మోస్ట్లీ ఇది ఏంటంటే ఫెటిగ్, అలసిపోతూ ఉంటారనమాట. ఈ అలసిపోవడం అనేది కూడా ప్రెగ్నెన్సీ ఎర్లీ టైంలో కామన్. బట్ ఏంటి అన్కామన్, ఏంటి మనం ఎక్కువ వరీ అవ్వాల్సి, కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ ఏమన్నా అయ్యే అవకాశం అనేది ఉంటుంది, విపరీతమైన వాంతులు, హైపరెమిసిస్ అంటారు, అంటే ఏం తిన్నా సరే పేషెంట్కి వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. ఈ పర్టికులర్ కండిషన్స్ మాత్రం నార్మల్గా తీసుకోవడం అనేది కుదరదు. అట్ ద సేమ్ టైం యూరిన్ అనేది ఎక్కువ వెళ్తుంటారు, కొంతమందికి బర్నింగ్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ అంటారు, ఆ కండిషన్ కూడా నార్మల్గా తీసుకోవడం అనేది కుదరదు అనమాట. ఓన్లీ మీకు మార్నింగ్ సిక్నెస్ ఉంది, టైర్డ్నెస్ ఉంది, ఎక్కువ యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది, బ్రెస్ట్ అనేది పెయిన్ వస్తుంది, ఇట్లాంటివి అయితే అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దే ఆర్ ప్రెటీ నార్మల్ సిమ్టమ్స్. ఓన్లీ అబ్నార్మల్ సిమ్టమ్స్ నేను ఇందాక ఎక్కువ ఏవైతే చెప్పానో అట్లాంటివి ఉన్నట్లయితే మాత్రం యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ ఇమీడియట్లీ. అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చిన తర్వాత ఎన్ని నెలలకి మనం ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ ఫామ్ చేసుకోవచ్చు, ఈ విషయాలు తెలుసుకుందాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా కొంతమందికి గర్భం ట్యూబుల్లో కానీ అండాశయాల్లో కానీ కొన్నిసార్లు ఈ రెండు ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా వస్తుంది అనమాట. దీన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చాలాసార్లు పేషెంట్ ప్రాణానికి కూడా ప్రమాదం అనేది కాజ్ చేస్తుంది. ఎందుకంటే డిలేడ్గా మనం డయాగ్నోస్ చేసుకున్నట్లయితే రాంగ్ ప్లేస్లో అతుక్కున్న ఎంబ్రియో ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు అది బర్స్ట్ అయిపోతుంది అనమాట. దాని మూలంగా పేషెంట్కి ఇంటర్నల్గా బ్లీడింగ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది, లైఫ్ థ్రెట్ కూడా అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఏమాత్రం అనుమానం ఉన్నా సరే హాస్పిటల్లో చూపించుకోవాలి. సెకండ్ ఏంటి అంటే పేషెంట్స్ జనరల్గా ఏమనుకుంటారు అంటే బ్లీడింగ్ ఎవ్రీ మంత్ అవుతుంది. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కూడా మంత్లీ సైకిల్ కొంచెం వచ్చినట్టే కనిపిస్తుంది, కానీ ప్రాపర్ బ్లీడింగ్ అనేది కాదు. సో వాళ్ళు ఏమనుకుంటారు, మాకు మామూలుగా పీరియడ్ అయిపోయింది కదా అని చెప్పేసి వెళ్ళారు అనమాట హాస్పిటల్కి. మీకు ఏమన్నా స్పాటింగ్లా అనిపించింది, పీరియడ్ డిలే అవడం అనిపించింది అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ చేసుకుని పాజిటివ్ వచ్చిందంటే బేబీ ఎక్కడ ఫార్మ్ అయిందో తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల లేట్ డయాగ్నోసిస్ అనేది ఏదైతే ఉంటుందో అది మనం అవాయిడ్ చేయొచ్చు. జనరల్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మోస్ట్ కామన్గా మమ్మల్ని అడిగే క్వశ్చన్, మేడం మేము ఎంత తొందరగా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు? ఇట్ డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషన్ అనమాట. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎర్లీగా డయాగ్నోస్ అయ్యి మెడికల్గా ట్రీట్ చేసుకున్నారు, పేషెంట్కి ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ అనేది తొలగించడం అనేది అయింది అంటే మాత్రం విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 months కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేట్గా ఐడెంటిఫై అయింది, పేషెంట్ కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యాయి, లేదు ఇంకేదైనా ఇష్యూ అయింది డ్యూరింగ్ దాట్ ప్రెగ్నెన్సీ అంటే మాత్రం డాక్టర్ సలహాతో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది అనమాట. అసలు ఫస్ట్ ఇంకేదైనా ఇష్యూ ఉందా అని ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనం అన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సర్జరీ చేయాలా, లేదు మందులతో పోతుందని కూడా చాలా మంది అడుగుతుంటారు. సేమ్ థింగ్, ఎర్లీ డయాగ్నోసిస్, మేము ట్రీటబుల్ కండిషన్స్లో కానీ పేషెంట్ వస్తే మెడిసిన్స్తోనే క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. బట్ చాలా వరకు ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ మిస్ అయ్యి రప్చర్ అయిన తర్వాత వస్తారు కాబట్టి, అండ్ చాలా లేట్గా డయాగ్నోసిస్ అవుతుంది కాబట్టి సర్జరీ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉన్న కండిషన్స్లో చేయాల్సి వస్తుంది అనమాట. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, లేదు ఒక ట్యూబ్ ఏమైనా తీసేసారు, కొంతమందికి అండాశయంలో వచ్చింది, అండాశయం తొలగించడం జరిగింది అంటే మాత్రం ప్రెగ్నెన్సీ అనేది తొందరగా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే అరౌండ్ 4 to 6 months తర్వాత. ఇన్ కేస్ మీకు 4 to 6 months అయితే ప్లాన్ చేసుకుని ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అంటే ఖచ్చితంగా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కలవడం మంచిది. మేడం ఒకటే ట్యూబ్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ వస్తుందంటే డెఫినెట్లీ ఒకటే ట్యూబ్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ వస్తుంది. హెల్దీ ట్యూబ్ అయి ఉండాలి. బట్ డిలే చేయడము, లేదు ఇన్ఫెక్షన్ ఏమన్నా ట్యూబ్ ఉండడం మూలంగా పక్క ట్యూబ్ కూడా అబ్నార్మల్గా ఉండడము, అట్లాంటివి ఏమన్నా అయితే అంటే ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. సో ఇవి తెలుసుకోవడం అనేది చాలా మంచిది.